బాలా త్రిపుర సుందరిగా హంసవాహనారూఢినిగా వేదమాతవై వచ్చితివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్యానందీశ్వరిగా కాశీపురమున కొలువుంట ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు పరంభవన సంచారినిగా కామేశ్వరుని రత్నముగా కామితార్థ ప్రదాయునిగా కాంచికామాక్షివైనావు శ్రీచక్రరాజ నిలయునిగా శ్రీమత్రిపుర సుందరిగా శ్రీ సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి రావమ్మ మణిదీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిరి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యకవర్ధిని వైనావు కార్తికేయునికి మాతవుగా కాచాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజాశ్రము చేకూని శంభుని శంభుల దునిమాడి వచ్చింది శ్రీశ్యామలగా గంగావతారము ఎత్తితివి భాగీరథుడు నిలువలుగా భూలోకానికి వచ్చితివి లలితామాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాచితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదమ్మ